దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మచిలీపట్నంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి పలువురి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్లకు 540 అర్జీలు రాగా వాటిలో 477 సమస్యలకు పరిష్కారం లభించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ నిర్వహణతో ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించిన మంత్రి ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండే సభ్యులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ప్రజా సమస్యల్ని గ్రీవెన్స్ ద్వారా తీసుకోవడం, అవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించడం, దాన్ని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గ్రీవెన్స్ని నిర్వహించడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 540 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. 540లో 447 అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఒక 77 పెండింగ్ ఉన్నాయి. ఆ 77లో కూడా 55 ఇంకా వాళ్ళకి టైం ఉంది. ఒక 22 టైం లిమిట్ దాటినవి ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాలా కూడా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇది ఒక జవాబుదారీతనం. గతంలో ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి వారం గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించడం, అలాగే ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని సెంట్రల్ పార్టీ ఆఫీస్లో అక్కడ కూడా గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కూడా తీసుకోవడం, ఇవాళ తీసుకుని అవన్నీ పరిష్కారం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా దాదాపు చాలా వరకు చేసాం. ఇంకా రెవెన్యూ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయడానికి అన్ని విధాలా కూడా కృషి చేయడం కూడా జరుగుతుంది. ఇది జవాబుదారీ ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకనే ప్రజలు గత 5 సంవత్సరాలు చూసాం, ఎవరికి వెళ్ళి చెప్పాలన్నా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సచివాలయాలకు వెళ్తే ఆనాడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పేది లేదు. బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, దాడులు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ఇవాళ అన్నీ కూడా ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. రోడ్లు గుంతలు పుట్టడం కానీ, అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్కి సంబంధించి ఇప్పుడు జీరాంజీ కింద అవన్నీ కూడా మళ్ళీ టేకప్ చేస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులతో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నాం.